ప్రజల నుంచి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కిషోర్ విభాగాధిపతులకు తెలియజేశారు. సోమవారం నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుద్ధ్యం, డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవే వస్తున్నాయని, వాటికి వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 43 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజనీరింగ్ విభాగం 15, రెవెన్యూ విభాగం 6, ప్రజారోగ్య విభాగం 4, ఉపాసల్ విభాగం 2, ఎలక్షన్ సెల్ 1, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 3 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓహెచ్ డాక్టర్ శాంతకళ, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందరరామరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, మేనేజర్ బాలాజీ భాష పాల్గొన్నారు.